హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాఫిట్ లాస్ గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ వీడియోస్లో మనం ప్రాఫిట్ లాస్, అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, వీటితో పాటు సిపి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పి ఎలా కనుక్కోవాలి, అలాగే ఎస్పి లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సిపి ఎలా కనుక్కోవాలి, లేదు సిపి లాస్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్పి ఎలా కనుక్కోవాలి, ఎస్పి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు సిపి ఎలా కనుక్కోవాలో మనం ప్రాబ్లమ్స్ చూసాం. ఓకే, ఎవరైనా ఈ వీడియోస్ చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైసు ఫ్రాక్షన్స్లో, రేషియోస్లలో అండ్ వీటి మధ్య కంపారిజన్లలో మనకి ఇస్తారనమాట ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు రేషియోస్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఫస్ట్ చూద్దాం. ఎలా వస్తాయి, మనం ఎలా సాల్వ్ చేయాలనేది. ఇక్కడ చూడండి, ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. Price is 4:5. Find profit or loss percentage. ఇలా రేషియోస్లో మనకు ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని నీట్గా రాసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీన్స్ సిపి అండ్ సెల్లింగ్ ప్రైస్. రేషియో అన్నారు కాబట్టి ఇలా ఇస్తూ పెట్టుకోవచ్చు, లేదంటే సిపి బై ఎస్పి ఫ్రాక్షన్ లాగైనా రాసుకోవచ్చు. ఏమిచ్చారు, 4:5. రేషియోస్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఫ్రాక్షన్ లాగా రాసుకోవచ్చు కదా. ఓకే, నార్మల్ ప్రాసెస్ అయితే కొంచెం టఫ్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం, సిపి ఈక్వల్స్ టు 4x, ఎస్పి ఈక్వల్స్ టు 5x. ఇలా ఎక్స్ టర్మ్స్లో అనుకొని చేసేటప్పుడు కొంచెం ఎక్స్ వాల్యూస్ ఎక్కడ ఉండాలి, ఎప్పుడు వెళ్ళిపోతుంది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అప్పుడు ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మనం ఏమనుకుంటామంటే సిపి వాల్యూ 4 అనుకుంటాం, ఎస్పి వచ్చి 5 అనుకుంటాం. రేషియోస్లో ఎక్స్లు వైలు పెట్టుకోకుండా మనం ఇలా అనుకొని సాల్వ్ చేయొచ్చు. చెప్పాను కదా మీకు. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, ఇక్కడ చూడు. సిపి ఎంత 4, ఎస్పి ఎంత 5. సిపి కంటే ఎస్పి పెద్దది కదా, 4 కంటే 5 పెద్దది కదా, కాబట్టి ఏమొస్తుంది, ప్రాఫిట్. లేదు మనకు అలా కూడా తెలియనప్పుడు నేనేం చెప్పాను, సిపి 100 అనుకోమను. అంటే సిపి మనకు 4 ఇచ్చారు కదా, దాన్ని ఎంత అనుకుంటాం, 100%. ఎస్పి 5. ఎంత ప్రాఫిట్ వస్తుందో ఎంత లాస్ వస్తుందో తెలియదు. అప్పుడు మనం ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్. 5 × 100. నెక్స్ట్ రిమైనింగ్ ఏమవుతుంది, డినామినేటర్లోకి వచ్చేస్తుంది. 4 1s 425. 5 × 25 125. ఇప్పుడు చూడండి, 125 అంటే 100 కంటే ఎక్కువే కదా. 100 కంటే ఎక్కువ అంటే మనం ఏమంటాం, ప్రాఫిట్. ఎంత ఎక్కువ నాన్న 100 కంటే, 25%. 25% ప్రాఫిట్. ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, లేదు ఫార్ములా యూస్ చేస్తానంటే యాజ్ యూ విష్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది, ఫస్ట్ ప్రాఫిట్ బై సిపి × 100. వాట్ ఈస్ ప్రాఫిట్, 4కి 5 డిఫరెన్స్ ఎంత, 1. సిపి 4 × 100. 4 1s 425. ఇలా కూడా ఫార్ములా యూస్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఒక్కొక్కసారి మనకు ప్రతిసారి ఫార్ములాస్ గుర్తు రావు కదా, కాబట్టి అలాంటప్పుడు షార్ట్ కట్ మెథడ్ అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. మీరు డైరెక్ట్గానే కాస్ట్ ప్రైస్ ఫస్ట్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ నెంబర్ సిపి అనుకోవచ్చు. ఇలా అంతా రాయకుండా సిపి ఎంత 4, ఎస్పి ఎంత 5. 4 5 కాబట్టి ఎస్పి ఎక్కువ కాబట్టి ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. ఓకేనా. వీ షుడ్ ట్రై వన్ మోర్ ప్రాబ్లమ్.
నెక్స్ట్ the ratio of selling price and cost price. Selling and cost price is 7:4. So find profit or loss percentage. సో కొంతమంది ఏం చేస్తారంటే క్వశ్చన్ చదవకుండానే రేషియోస్లో ఇచ్చారు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్, సెకండ్ అది సెల్లింగ్ ప్రైస్ అనుకుంటారు. బట్ క్వశ్చన్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, సెల్లింగ్. సో అంటే ఏమని, ఎస్పి ఎంత 7. సో కాస్ట్ ప్రైస్ సెకండ్ వన్ ఎంత 4. సో ఇలా చూసుకొని రాసుకోవాలి. సో అప్పుడే మనకు ఆన్సర్ తప్పుకోకుండా వస్తుంది. ఓకే, ఎస్పి 7, సిపి 4. సో చూడండి, సిపి కంటే ఎస్పి ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్. కాబట్టి మీరు ఫార్ములాని యూజ్ చేయొచ్చు, లేదంటే షార్ట్ కట్. సో ఫార్ములా అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏమి, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో వాట్ ఈస్ ప్రాఫిట్, 7కి 4 డిఫరెన్స్ ఎంత 3 బై సిపి. సో మనం ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ దేనిపైన చేస్తామంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేసామో దానిపైన. మనం ఇన్వెస్ట్ చేసిందంటే ఏమని, కాస్ట్ ప్రైస్. కాబట్టి 4 ఇంటూ 100. సో 4 1s 4 25, 25 3s 75%. సో ఫార్ములా గుర్తులేని వాళ్ళు ఏం చేయొచ్చు, సిపి 4ని ఎప్పుడు సిపిని ఎప్పుడు 100% అనుకోవాలి. సో ఎస్పి ఎంత 7. సో ఎంత పర్సెంట్ తెలియదు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 7 ఇంటూ 100/4. సో 4 1s 4 125. సో ఎంత అవుతుంది, 25 ఇంటూ 7 175%. అంటే 100 కంటే ఎక్కువ, 100 కంటే ఎక్కువ కాబట్టి ప్రాఫిట్. ఎంత ఎక్కువ, 100 కంటే 75%. సో 75% ప్రాఫిట్. ఇలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా రేషియోస్లో మనకు ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు. రేషియోస్లో చూసాం కదా, ఇప్పుడు ఫ్రాక్షన్స్లో ఎలా అడుగుతారో చూద్దాం. సో ఏమంత డిఫరెన్స్ ఉన్నది రేషియోస్లో అండ్ ఫ్రాక్షన్స్లో, బట్ ఒక్కొక్కసారి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అందుకు నేను చెప్తున్నాను. ఓకే, ఈ ఫ్రాక్షన్స్ మోడల్లో ఏం చేస్తామంటే ఇప్పుడు చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్. సెల్లింగ్ ప్రైస్ మీన్స్ ఎస్పి. సో ఈజ్ మీన్స్ ఈక్వల్స్ టు 8/5 టైమ్స్ ఆఫ్ అంటే ఏం చేస్తాం, ఇంటూ. సో ఏమిన్నాను ఇక్కడ, కాస్ట్ ప్రైస్ అంటే సిపి. సో ఇప్పుడు నేను లెటర్స్ అన్ని ఒక పక్క ఉంటుంది, నెంబర్స్ అన్ని ఒక పక్క. ఇప్పుడు సిపి ఇంటూ చేస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్ 8/5. సో ఇది రేషియోస్ మోడల్ లాగే వచ్చింది కదా. సో ఎస్పి వాల్యూ ఎంత 8, సిపి ఎంత 5. చూడండి, ఎస్పి సిపి కంటే ఎక్కువే కదా, కాబట్టి ఏమొస్తుంది మనకు, ప్రాఫిట్ పర్సంటేజ్. సో వాట్ ఈస్ ప్రాఫిట్ పర్సంటేజ్, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ఎంత వస్తుందన్న ప్రాఫిట్, 8 and 5 ఇట్ ఈస్ 3. సో సిపి ఎంత 5 ఇంటూ 100. సో 5 1s 5 20s, 20 ఇంటూ 3 60% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో షార్ట్ కట్ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఫార్ములాతోనే ఫాస్ట్గా వస్తుంది కదా అని అడుగుతూ ఉంటారు. బట్ ఏమవుతుందంటే మనకు ఈ మోడల్లో మాత్రమే అది టైం అవుతుంది, బట్ ఏ మోడల్కైనా షార్ట్ కట్ మోడల్ యూజ్ అవుతుంది. బట్ ఇక్కడైతే ఫార్ములాస్ మారుతూ ఉంటాయి నార్మల్ ప్రాసెస్లో, అందులోనూ కొంచెం ప్రాసెస్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి షార్ట్ కట్ కూడా ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, సిపి ఎంత 5. సో 5 ఎప్పుడు మనకి దేనికి ఈక్వల్ అవుతుంది, సిపి ఎప్పుడు 100%. సో ఎస్పి 8 ఎంత పర్సెంటో మనకు తెలియదు. సో కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 8 ఇంటూ 100/5. సో 5 1s 5 20s, 8 ఇంటూ 20 160. సో 160 100 కంటే ఎక్కువ కదా కాబట్టి ప్రాఫిట్. ఎంత ఎక్కువ, 100 కంటే 60%, కాబట్టి 60% ప్రాఫిట్. ఓకే, సో ఒక్కొక్కసారి మీకు ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్కి రాయాలా లాస్కి రాయాలా అనేది కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మనకు ఆప్షన్స్లో 60% ఉంటుంది, 60% లాస్ ఉంటుంది, 60% ప్రాఫిట్ ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు తెలియకపోతే ఈ మోడల్లో 100 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా ప్రాఫిట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఉంటాయి ఫ్రాక్షన్లో. సో నెక్స్ట్ మనం ఈక్వల్స్ టు మోడల్ అని చెప్పాను కదా, సో అవి చూద్దాం అవి ఎలా ఉంటాయి.
So the cost price of 18 articles is same as selling price of 15 articles. సో ఇలా అడుగుతూ ఉంటారు అన్నమాట. దెన్ ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. సో ఈ మోడల్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ క్వశ్చన్లో ఏమేమి ఇచ్చారు టర్మ్స్ అవి నార్మల్గా చూద్దాం. సో ఈ క్వశ్చన్కి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ నెక్స్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ మనం ఆన్సర్ వేసేద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీన్స్ సిపి. సో ఆఫ్ మీన్స్ ఇంటూ 18. నెక్స్ట్ ఈ సేమ్ యాజ్ మీన్స్ ఈక్వల్స్ టు అండ్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఏమేస్తాం మనము ఎస్పి. ఆఫ్ మీన్స్ ఇంటూ 15. సో ఇక్కడ చూడండి, సో ముందు ప్రాసెస్ లాగే లెటర్స్ అన్నీ ఒకవైపు, నెంబర్స్ అన్నీ ఒకవైపు. సిపి ఇక్కడే ఉంటుంది. సో ఎస్పి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్. సో ఆ పక్క ఏముంది 15. సో ఈ పక్క నుంచి 18 ఆ పక్క పోతే డివిజన్. ఓకే, సో సిపి ఎంత 15, ఎస్పి ఎంత 18. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వచ్చేటప్పుడు కొంతమంది నెంబర్స్ రివర్స్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు చాలా వరకు మిస్టేక్ అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా సిపి పక్కన ఉండేది సిపి వాల్యూ అనుకోవద్దండి. సో సిపికి ఆపోజిట్లో, దట్ మీన్స్ సిపి పక్కన కాకుండా ఏ నెంబర్ ఉంది 15, కాబట్టి డైరెక్ట్గా సిపి వాల్యూ ఎంత 15. సో ఇంక ఎస్పి ఉంది. సో 15 అయిపోయాక మిగిలిపోయిన నెంబర్ ఏమి 18. సో ఇలా డైరెక్ట్గా వేసేస్తాం ఈ ప్రాసెస్ అంతా లేకుండా. ఓకే, సో ఈ సేమ్ యాజ్ ఈక్వల్స్ టు ఆ మోడల్ ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ పక్కన వచ్చేది కాస్ట్ ప్రైజే కాదు. సో కాస్ట్ ప్రైస్ పక్కన కాకుండా ఇంకే నెంబర్ ఉంది 15 ఉంది, కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత 15. నెక్స్ట్ రిమైనింగ్ సెల్లింగ్ ప్రైస్ ఉంది. సో ఆ సెల్లింగ్ ప్రైస్కి మనం ఏం వేస్తాం 18. సో ఇక్కడ చూడండి, సో 15 కంటే 18 పెద్దది కాబట్టి ఏమొస్తుంది మనకు ప్రాఫిట్ వస్తుంది. సో వాట్ ఈస్ ప్రాఫిట్ పర్సంటేజ్? సో ప్రాఫిట్ పర్సంటేజ్ మన ఫార్ములా ఏమి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ చూడండి ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత 15 నుంచి 18 3 బై సిపి ఎంత 15 బై 100. సో క్యాన్సిలేషన్ ఎప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్స్తో డినామినేటర్స్ని క్యాన్సిల్ చేయాలి. ఓకే, 3 1s 3 5s. సో ఇప్పుడు చూడండి 5తో 100 చేయండి, 5 1s 5 2s 10 0. ఎంత వచ్చింది 20%. ఓకే, సో మీరు ఫార్ములా కాకుండా షార్ట్ కట్ కూడా యూజ్ చేయొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇలా సేమ్ యాజ్ ఈక్వల్స్ టు మోడల్ ఇలా చేస్తాం. సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం ఈ మోడల్లోనే. సో ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 40 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 50 ఆరెంజెస్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ క్వశ్చన్ మనకి డైరెక్ట్గా వేద్దాం. సో కాస్ట్ ప్రైస్ అంటే ఏమి సిపి. సో నేనేం చెప్పాను, సో కాస్ట్ ప్రైస్ పక్కన ఉండేది సిపి వాల్యూ కాదు. సో ఇంకా మిగిలింది ఏముంది నెంబర్ 50, కాబట్టి సిపి వాల్యూ ఎంత 50. నెక్స్ట్ ఏమిగింది సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత, సో 50 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మిగిలిన నెంబర్ ఎంత 40. సో ఇలా డైరెక్ట్గా సిపి ఎస్పి వాల్యూస్ని మనం వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సిపి కంటే ఎస్పి తక్కువ, 50 కంటే 40 అంటే తక్కువే కదా, కాబట్టి ఏమొస్తుంది వాళ్ళకి లాస్. సో లాస్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు లాస్ బై సిపి ఇంటూ 100. సో ఇక్కడ లాస్ ఎంత వచ్చింది, సో 50కి 40కి డిఫరెన్స్ ఎంత 10 బై సిపి ఎంత మనకి ఇక్కడ 50 ఇంటూ 100. సో 0 0 5 1s 5 2s. సో 10 into 2 20. సో 20% అనేది మనకి లాస్ వస్తుంది. సో షార్ట్ కట్ ఏం చేస్తాం, సో సిపిని ఎప్పుడు 100 అనుకుంటాం. ఓకే, సో 40 మనకి ఎస్పి ఉంది, ఎస్పి ఎంతనో కనుక్కోవాలి, లాస్ వచ్చిందో ప్రాఫిట్ వచ్చిందో. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 40 into 100 బై 50. 50 1s 50 2s. 40 into 20 80. సో కానీ మనకి ఏమవుతుంది 80 అంటే 100 కంటే తక్కువ తక్కువ ఎంత తక్కువ 20%. సో కాబట్టి 20% లాస్. ఓకే, సో ఇలా సాల్వ్ చేయొచ్చు. సో మనం ఈరోజు రేషియోస్ చూసాం, ఫ్రాక్షన్స్ చూసాం, అలాగే ఈక్వల్స్ టు మోడల్లో కూడా మనం ట్రై చేసాం. సో నేను ఒక ప్రాబ్లం ఇస్తాను, అది మీరు ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి.
cost price of 20 articles is same as selling price of 15 articles. So find profit or loss percentage. సో ఈ ప్రాబ్లమ్ మీరు ట్రై చేయండి. సో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.